అబద్ధాల ముఖ్యమంత్రిగా నిలబడిపోయాడు. మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ముఖ్యమంత్రిగా పేరు పెడితే దేశంలో ఈయన అబద్ధాల కూరగా ముద్రపడ్డాడు. ఈరోజు తెలంగాణలో రైతులు ఏడుస్తుంటే, పంట అంతా వచ్చి పొలాలలో ఉంటే మొత్తం నానిపోతుంటే, మొలకలు మొలుస్తుంటా అంటే ఒక్కసారి కూడా ఒక రివ్యూ పెట్టకుండా కనీసం వాళ్ళ దగ్గరికి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పోయి వాళ్ళని పలకరించే దిక్కు లేదు. ఏమన్నా అడిగితే ఏదన్నా అడిగితే ఆడపిల్లలకు వచ్చే వాళ్ళు స్కూటీలు అన్నారు, బంగారం అన్నారు, ఆడపిల్లలకు వచ్చే ఏది అడిగినా తెలంగాణ ఆడపిల్లలకి ఇవ్వడానికి అన్నం పెట్టే రైతులకు ఏమి ఇవ్వలేదు. కానీ 200 కోట్లు పెట్టి అందాల బామలకు పోటీలు పెట్టిండు. కనీసం అదన్న సక్రమంగా చేసిండంటే చేయలే. ఒక దేశ చరిత్రల ఎలాంటి ఇప్పటి వరకు చెయ్యని దౌర్భాగ్యం చేసిండు. మన తెలంగాణ ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు గడిగిడిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు, తల వంచుకునేటట్టు చేసిండు. పోనీ వాళ్ళనైనా సరిగా చేసిండా అంటే కనీసం వాళ్ళని మధ్యలోనే వాళ్ళను వెళ్ళగొట్టి వాళ్ళని ఒక ఆటబొమ్మలాగా చూసి వాళ్ళని ఒక మహిళగా కూడా గౌరవించకుండా వాళ్ళ సభ్యులకు కనీసం నమస్కారం పెట్టన్నట, వాళ్ళతో ఫోటోలు దిగాలి, సెల్ఫీలు, వాళ్ళకి ఇంకా అంటే చెప్పడానికి మాకు అభ్యంతరకరంగా ఉండే ఒక రీతిలో వాళ్ళ సభ్యుల ఇండ్లకు కనీసం ఇండ్లకు కూడా తీసుకుపోకుండా వాళ్ళకు ప్రైవేట్ సంస్థ లెక్క ప్రైవేట్ ప్రోగ్రాం లెక్క ఇది నిర్వర్తించి ఉన్న దేశంలో మొత్తం పరుగు తీసిండు, ఇట్లు తీసిండు. పోనీ ఇదంతా చేసిండంటే తెల్లారి లేస్తే తెలంగాణ బీఆర్ఎస్ నాయకుల పేరు తలుసుకోకుండా ఉంటలేడు. సరే పేరు తలుసుకోకుండా ఉంటలేవు, నిద్రపోతలేవు, ఎట్లా ఏమైంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా కనీసం మా నాయకుల బొమ్మలు వేసుకోవడానికి మీకు ఆ బొమ్మలు వేసుకుంటే మేము వేసుకున్నాం. ఈరోజు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఫోటోలు వేసుకున్నాం, మా తెలంగాణ భవన్ ముందటనే వేసుకున్నాం, మీ ఇంటి ముందట వేసుకోలేదు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందట వేసుకోలే. అభిమానులు మేము అభిమానంతో వేసుకుంటే మీకేం జరిగింది? ఈ రోజే బర్త్డే, పుట్టినరోజు ఈరోజు. కనీసం పుట్టినరోజు అయిపోయినాక నైట్ అన్నది మీరు చూడలేరు. కనీసం ఈరోజు నిన్న నైట్ తీసేసి ఇంత దౌర్భాగ్య పాలన, ఇంత దౌర్భాగ్యమా? ఏమవుతుంది? కనీసం వాళ్ళ ముఖాలు చూస్తే జనుకు పుడుతుందా, వెన్నులో వణుకు పుడుతుందా? ఒక్కరోజన్న కనీసం నిద్రపోతున్నారా? మా ఒక నాయకుల పేరు తీసుకోకుండా లేకుండా ఏది ఒక వాళ్ళు ఏంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఎక్కడ చూడు ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వయసుగా ఎక్కడ ఏడ ఫ్లెక్సీలు ఉంటే కూడా కనీసం గంటలల్లో తీసేస్తుండ్రు, రోజులలో కాదు గంటలల్లో తీసేస్తారు. అదే కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలు మీరు మీ అందరు ప్రెస్ వాళ్ళకు కూడా మేము కోరుకుంటున్నాం. ఎక్కడ చూడండి సిటీలో నెల కింద 2 నెలలు 6 నెలల కింద ఉన్నా కూడా ఫ్లెక్సీలు ఉన్నాయి. మరి మా నాయకులు చేస్తే బీఆర్ఎస్ నాయకులకంటే మీకు వెన్నులో ఎందుకు పుడుతుంది? మీరు చేసే అసమర్థ పాలన మీరు సక్రమంగా చేసుకోండి. ఇప్పటికైనా అందాల బామలది అయిపోయింది కదా, ఇప్పుడు కూడా రిలీఫ్ అయినరు, మస్తు వినోదం చేసిండ్రు, 200 కోట్లతో చేసింది చాలు. ఇప్పుడైనా రైతులు చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కళ్ళాలలో పడుకుంటున్నారు, మొత్తం ధాన్యం అంతా మొత్తం భూమి పాలైపోతుంది. 4 నెలలు చేసుకున్న కష్టం కాయ కష్టం అంతా భూమి పాలవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆ రైతులకు రివ్యూ పెట్టి రైతుల పంట చేసి కొంచెం తెలంగాణ పాలన కొంచెం సక్రమంగా చేయాలని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.